ఒకడు రోడ్డు మీద నిల్చున్నాడు. అర్ధరాత్రి 1 గంట దాటింది. పోలీసు వ్యాన్ వస్తుంది, రక్షక వ్యాన్ వస్తుంది. ఒక పల్లెటూరు నుండి లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది. ఆ రోడ్లో ఎవరు తిరగటం లేదు. లైట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఫోకస్ లైట్లు, బాగా ఫోకస్ కొడతాయి కదా లైట్లు. అది బస్సో లారీయో లేదు పాల వ్యానో ప్రైవేటు వెహికల్ ఏదన్నా వీడికి తెలీదు, ఎందుకంటే ఆ వెళ్తురు కనపడు. ఆపాడు. ఆపగానే పాపం ఆ బండి వచ్చి వెంటనే తన ముందు ఆగింది. అది పోలీసు వారి జీబు. వాళ్ళకి అర్థమైపోయింది, పాపం ఈ అబ్బాయికి ఈ టైంలో వాహనాలు ఏమీ లేవు, మనమే ఎక్కించుకుందాం అనుకొని, బాబు ఎక్కడికి వెళ్ళాలి అన్నారు. పోలీస్ స్టేషన్ టౌన్లోనే కదా ఉంటుంది, ఆ టౌన్లోకి వెళ్ళాలి నాయన అని అడిగాడు. అయితే ఎక్కరా అన్నారు. ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ పోలీసు వారు కాస్త కాలకృత్యాలు తీర్చుకోవడానికి యూరిన్ కాపారు. ఈడు వెనకాలే కూర్చొని ఉన్నాడు. వాళ్ళు యూరిన్ కాపడం ఆపిన తర్వాత ఈయన రోడ్డు సైడ్కి వెళ్తే ఈడేం చేశాడంటే ప్రశాంతంగా కూర్చోకుండా ఎక్కిరి దూకి ఆ చాలకడ్డం బట్టి పరిగెడుతున్నాడు. వాళ్ళకేం అర్థం కాలేదు, ఈడెందుకు పరిగెడుతున్నాడు. కానిస్టేబుల్స్ 2 పరిగెత్తండి అన్నాడు సిఐ గారు. ఈడు ఏడ పరిగెడతాడు, సారా తాగి కడిపించినాడు. 2 యవనస్తులు కొత్తగా జాయిన్ అయినటువంటి పిల్లలు పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పరిగెత్తి 10 నిమిషాల్లో పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చి సొక్కా పట్టుకొని వచ్చి ఎస్ఐ గారి దగ్గర సిఐ గారి దగ్గర నిలబెట్టారు. సిఐ గారు అడిగాడు, ఒరే నువ్వు ఎందుకురా పరిగెడుతున్నావు అన్నాడు. అమ్మా చెబుతాను అన్నాడు. అదేంట్రా అని ఒక్కటేవబోయాడు. చెప్పు ఎందుకు పరిగెడుతున్నావు అంటే, అయ్యా నేను దొంగనయ్యా అన్నాడు. అసలు దొంగోడనే సంగతి పోలీసులకు తెలియదాడు. ఆ ఊర్లో ఏదో దొంగతనం చేసి వస్తే సంగతి అసలుకే తెలీదు. పాపం వాడెవడో బాటసారి ఆ ఎక్కించుకొని వెళ్దాం అనుకున్నారు. వీడు ఎందుకు పరిగెత్తాడు ఒకసారి ఆలోచించండి. పోలీసు వారు ముందున్నప్పుడు ఆ 10 కిలోమీటర్ల దూరంలో ఒకవేళ ఆ జీబు ఒక 10 నిమిషాలు నడిస్తే జీబు ఎక్కిన దగ్గర నుంచి వాడికి నెమ్మది లేదు, సమాధానం లేదు, భయం. అసలు ఇన్ని ఎవడు పారిపోమన్నాడు వారికి తెలియదు కదా. ఎందుకు ఈడు పారిపోయాడంటే తన మనస్సాక్షి అక్కడ నిలబడనివ్వల, భయంతో వణికిపోతున్నాడు. అందుకనే పారిపోయాడు, అందుకనే పట్టబడ్డాడు. చూడండి దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నెమ్మది కలిగే బ్రతికే జీవితాలలో లేనిపోయిన భయాలు తెచ్చుకుంటాం. ఎందుకో తెలుసా? దేవుళ్ళో ఉండవలసిన మనం సాతాను మాటకిని లోక సంబంధమైన ఆలోచనలో పడి, ఆ కోరికల్లో పడి, క్షణికమైన సుఖభోగాల వైపు చూసి మనం పడిపోతాం. అందుకని దేవుడు అంటున్నాడు, అసలు నువ్వు ఎక్కడున్నావు? నాలో ఉన్నావా? లోకంలో ఉన్నావా? నా మాట వింటున్నావా? సాతాను మాట వింటున్నావా?